జై బాబా. నమస్తే అందరికీ. నేను మొదట ధ్యానం చేసిన రోజే నాకు మహా అవతార్ బాబాజీ కనిపించారు. అయితే మహా అవతార్ బాబాజీ అని పేరు తెలీదు నాకు. బాబా సినిమాలో చివరిగా చూశానని ఒక సీనియర్ మాస్టర్కి అడిగితే అతను మహా అవతార్ బాబాజీ అని చెప్పారు. చెప్పాక తర్వాత కొన్నాళ్ళకు ధ్యానం చేస్తుంటే ధ్యానంలో తోకచుక్క ఎలా ఉంటుందో అలాగా కాంతి స్వరూపంలో గుహలోకి వెళ్తున్నానమాట. ఆ కాంతి స్వరూపంలో వెళ్తుండే ఎవరున్నారా అని అంటే అక్కడ బుద్ధ భగవాన్ వారు ధ్యాన ముద్రలో కూర్చున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఈ విషయం సీనియర్ మాస్టర్ చెప్తే నీకు గురువుల కృప ఎక్కువ ఉందమ్మా అని చెప్పారు. తర్వాత ఇంకొకసారి హరిషడ్ వర్గాల్ని అదుపులో ఉంచుకోగలమా అనేసి ఒక క్లాసులు చెప్తుంటే సజ్జన సాంగత్యంలో చెప్తుంటే ఇది బ్యాలెన్స్గా ఉంచడం కుదురుతుందా అనేసి అనుకొని ఒకరోజు పడుకుంటే ఒక మాస్టర్ నా చేయి పట్టుకుంటూ ఆకాశ వీధిలో తీసుకెళ్ళి ఔషధ గుణాలు ఉన్న కొండలు వృక్షాలు చూపించారు. ఇంకో పక్క ఒక 10-15 కోతులు హనుమంతులు అలాగా కూర్చొని కదలకుండా కూర్చున్నాయి అన్నమాట. అవి చూపించారు. ఆ తర్వాత కళ ఎండ్ అయిపోయింది. ఆ విషయం చెప్తొచ్చాము. మా సీనియర్ మాస్టర్ అన్నారు, ఇప్పుడు ఏమనుకున్నామంటే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోగలమా అని అంటే అది అనుకొని పడుకున్నాను మేడం అంటే ఇప్పుడు అర్థమైందా నీకు, మనం అదుపులో ఉంచగలమని నీకు ఆ కోతులు కదలకుండా చూపించారు. మరొకటి ఈవి బ్యాలెన్స్ మనం సంపాదించుకుంటే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అనేసి చూపించారనమాట. నాకు అప్పుడు ఆరోగ్యం కూడా కొంచెం బాగుండేది కాదు, చాలా బాగుండేది కాదు. అంటే ఇవన్నీ ధ్యానం చేసి ఇవి బ్యాలెన్స్లో ఉంచుకుంటే ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని నాకు అర్థమైంది. అరిషడ్ వర్గాన్ని అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యమే కాదు అన్నీ వస్తాయని నాకు అర్థమైంది. జై బాబా. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై బాబా. ఇంకో వీడియోలో కలుసుకుందాం.